ఉద్యోగుల జీతాల చెల్లింపులో కీలక మార్పు. ఇందులో ఏందనంటే ఏప్రిల్ నుంచి ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా జీతాలు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. దయచేసి చూస్తున్నవారు ఈ వీడియోను ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ మునుగుతుండ్రు కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు మరణిస్తుండ్రు కదా. ఇప్పుడు వీళ్ళని ఏ విధంగా అంటే వీళ్ళు రిటైర్ అయినాక చంపుతున్నారు, ఇప్పుడైతే నౌకరు చేస్తున్నాగా చంపబోతున్నారు. ఇంకో కొత్త దుకాణం మొదలవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగుల సంఘాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యంతో తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇకపై వేతనాల జారీలో మరింత పారదర్శక కాదు, ఇది దొంగ కథలు ఇవి వేగం పెంచేలా సరికొత్త నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులందరికీ ఏప్రిల్ నెల నుండి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా జీతాల విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎవరు? రామకృష్ణారావు. రామకృష్ణారావు మాజీ ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ అయ్యి ఎక్స్టెన్షన్ మీద మళ్ళీ కొనసాగుతూ ఉంటారు. ఎందుకు కొనసాగుతూ ఉంటారు? దీని లాభ నష్టాల గురించి నేను ఇప్పుడు వివరించబోతా. ప్రస్తుతం ఇవన్నీ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు చేయాల్సిన కార్యక్రమాలు. ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ రకాల చెల్లింపు పద్ధతుల స్థానంలో ఒకే కేంద్రీకృత వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఇది మొత్తం ప్రభుత్వ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ చేతుల గుప్పిట్లోకి ఈ గీతాలు అన్నీ కూడా వాళ్ళ సింగిల్ విండ్ అంటే వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం. ఇవాళ వాళ్ళ గుప్పిట్లో రావడం వల్లనే ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు వస్తలేవు. ఈరోజు వాళ్ళ గుప్పిట్లో వల్లనే ఈరోజు ఈ పైసలు మొత్తం డైవర్షన్ చేసేది. అంటే వచ్చే రోజు రిటైర్మెంట్ పైసలే కాక వీళ్ళే కూడా తినాలనే ఒక ఆలోచన. ఈ కుబేర్ అనే భూతం దయచేసి ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, సీరియస్ తీసుకోండి. రామకృష్ణారావు సృష్టి తెలంగాణలో ఈ కుబేర్ ద్వారా గవర్నమెంట్ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్, ఇతర పేమెంట్లు ఇవన్నీ కూడా ఈ కుబేర్ భూతం ఎవడు? రామకృష్ణారావు అన్నట్టు. అంటే విల్లా నంబర్ 42 గాడు ఏం చేసిందంటే గవర్నమెంట్ చెల్లింపులు, ఉద్యోగుల జీతం, పెన్షన్, ఇతర పేమెంట్లు ఫిబ్రవరి 2019 నుండి ప్రారంభమైందని ట్రెజరీ నివేదిక పేర్కొంది. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారికి ఈరోజు ఒక ప్రశ్న ఒకటే, మరి ఇంత ఇంపార్టెంట్ విషయము మీ చేతికి ఎట్లొచ్చింది అని మీరు అనుకుంటుండొచ్చు. ఒకటి చెప్తే ఇదంతా ఈరోజు సెక్రటరియేట్లో కానీ వివిధ డిపార్ట్మెంట్లో కానీ 2 సంవత్సరాల లోపు రిటైర్డ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈరోజు మన సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ పోలీస్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల లోపు రిటైర్డ్ కాకపోయే వాళ్ళందరూ కూడా ఈరోజు మనతోని పనిచేస్తుంది. సమాచారం అంతా కూడా అటువంటి వాళ్ళు ఇటువంటి దొంగల గురించి ఇస్తున్నటువంటి సమాచారం వాళ్ళు ఇస్తున్నారు. ఎట్లా వస్తున్నారు అంటే ఈ విధంగా వస్తుంది. పెద్ద స్కాములు కూడా రాబోతున్నాయి. రేపటి దిన రెడీ అవుతుంది. ఒక్కొక్కటి చిట్టా అంతా రెడీ అవుతుంది. సోమేష్ కుమార్ పీరియడ్లో జరిగిన స్కామ్లు, దాన్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా తప్పించిండ్రు, అన్ని స్కాములు కూడా బయటికి రాబోతున్నాయి. ఈరోజు రిటైర్మెంట్ టెంపుల్ కాబోయే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మంచి కసి కోపం మీద ఉన్నారు. వీళ్ళ లెక్క మేము కాబోతామేమో, కాబట్టి వీళ్ళ పని పట్టాలి, వీళ్ళని పని పట్టగలిగేది బక్క జెల్సన్ మీద మాకు నమ్మకం ఉందని నాకు పంపుతున్నారు. అదే నేను మీ ముందు పెడుతున్నా. ఫిబ్రవరి 2019 నుండి ప్రారంభమైంది ట్రెజరీ నివేదిక పేర్కొంది. దీని మీద కేసీఆర్ గారు చాలా ఉత్సాహం చెందింది. డబ్బులంతా నాకే వస్తున్నాయని. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు ఈ రోజుకు ఒకే ఒక ప్రశ్న వేస్తున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారికి వేస్తున్నా ఎందుకు మాట్లాడితే కిమ్మని ఇట్లా కుక్కిన పెయిన్ లెక్క ఎందుకు కూర్చుండో ఆయనకు ప్లస్ మీకు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా మీరు చెప్పాలి, ప్రతిపక్షమా ప్రభుత్వమా మీ ఇద్దరికి ప్రశ్న వేస్తున్నా, లేక ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మంత్రి అనుమతి నడిచే రాజ్యమా చెప్పాలి మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యోగి జీతం రావాలంటే, ఒక పెన్షనర్ పెన్షన్ పడాలంటే, ఒక రిటైర్మెంట్ ఉద్యోగి తన హక్కైన గ్రాడ్యుయేట్ రావాలంటే ఫైలు పైకి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలి, అనుమతి రావాలి, సిగ్నేచర్ పడాలి. ఇది ఏ రాజ్యాంగంలో రాసింది చెప్పండి? రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రామకృష్ణారావు గారు, కామ అందరూ బీజేపీ, బీఆర్ఎస్ అందరూ కూడా మీరు చెప్పాలి.
ఫైల్ పైకి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలి, అనుమతి రావాలి, సిగ్నేచర్ పడాలి. ఇది ఏ రాజ్యాంగంలో ఉంది? ఈ రాష్ట్రంలో IFMIS ఈ కుబేర్ ఉంది అని అంటారు. డిజిటల్ పాలన అంటారు, కానీ నిజం ఏంటంటే ఇప్పుడు చచ్చిపోతున్నారు కదా, ఎందుకు చచ్చిపోతున్నారు? 61 మంది. ఒకవేళ ఇది పారదర్శకత అయితే, ఇది ట్రాన్స్పరెన్సీ అయితే, ఇదే నిజమైతే ఈరోజు 61 మంది రిటైర్ అయిన ఉద్యోగులు ఎందుకు మరణిస్తున్నారు? ఈరోజు 20,500 మందికి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇమీడియట్గా ఎందుకు వస్తలేవు? ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసిన రూపాయి అనేది ఎందుకు వెళ్తలేవని అంటలేరు? ఎందుకంటే దీని వెనుక దాగి ఉన్న ఈ కంప్యూటరీకరణ వెనుక దాగి ఉన్న మోసం ఏందనేది ఇప్పుడు చెప్తున్నా. కంప్యూటర్ కాదు, కమాండ్ నడుస్తుంది. కంప్యూటర్ పేరు మీద ఏం చేస్తుంది? కమాండ్ చేస్తున్నారు. డోంట్ పే మనీ టు ది రిటైర్డ్ ఎంప్లాయీస్, డోంట్ పే ది PRC, డోంట్ పే ది DS టు ది ఎంప్లాయీస్, వర్కింగ్ ఎంప్లాయీస్ అని కంప్యూటర్ కాదు, ఇది కమాండ్ చేస్తుంది. కమాండ్ చేస్తుంది ఎవరు? పక్కన ఉన్న పెద్ద మనిషి. గతంలో కేసీఆర్, ఇప్పుడు ఈయన. సిస్టమ్ కాదు, సిగ్నేచర్ నడుస్తుంది. అదే సిగ్నేచర్ కోసం ఉద్యోగులు తిరుగుతున్నారు, పెన్షనర్లు వేడుకుంటున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు అవమానించబడుతున్నారు, సస్తున్నారు. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నా ప్రశ్న ఒకటే, ఇది ఉద్యోగ సంఘం అడిగే ప్రశ్న కాదు, ప్రతిపక్షం అడిగే ప్రశ్న కాదు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల తరపున అడుగుతున్నటువంటి బక్క జడ్సన్ ప్రశ్న. ఒకే రకమైన బిల్లులో కొన్ని ఎందుకు క్లియర్ అవుతున్నాయి చెప్పగలుగుతారా? ఈరోజు మొన్నటి దినాన హరీష్ రావు గారు అసెంబ్లీలో ఫలానా వ్యక్తి నాకు చెప్పిండు, ఆ ఫలానా వ్యక్తి ఆయన రిటైర్మెంట్ పైసలు రాక ఎన్ని ఇబ్బంది పడుతున్నాయో నాకు చెప్పిండు అని ఆయన పేరు తీసి మరీ అసెంబ్లీలో మాట్లాడిండు. మరి ఇదే హరీష్ రావు గారు ఇదే ఒక ASI గారికి, తన బంధువైన ASI గారికి, బట్టి గారికి ఫోన్ చేసి చెప్పగానే ఆయన పైసలు మొత్తం పడిపోయినాయి. ఒకవేళ నీకు ఆ పేరు కావాలన్నా ఇంకొక సిద్దిపేటలో కూడా ఒక అధికారి పైసలు అకౌంట్లో పడిపోయినాయి. నా దగ్గర పేర్లు కూడా వచ్చినాయి. ఆ పేర్లు వినాలనే షోక్ ఇవాళ ఏది హరీష్ రావు కానీ బట్టి విక్రమార్క వీళ్ళంతా ఒకటే, వీళ్ళంతా ప్రతిపక్షం, వీళ్ళ పంచాయతీలు అంత ఒకటే అని చెప్పడానికి ఉదాహరణ. పేరు వినాలనే షోక్ ఉంటే పేరు చెప్పినా కదా. గతంలో బట్టి పాదయాత్ర కూడా పైసలు ఎవరిచ్చిందో కూడా చెప్పిన. కాబట్టి ఒకే రకమైన బిల్లులో కొన్ని ఎందుకు క్లియర్ అవుతున్నాయి? ఇది హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు, అన్ని పార్టీలు కలిసి, బీజేపీ వాళ్ళు అందరు కలిసి చెప్పాలి. మరికొన్ని ఎందుకు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి, సంవత్సరాల తరబడి? సార్, ఎవరి బిల్లులు ముందు, ఎవరి బిల్లులు చివర? కాంట్రాక్టర్ బిల్లుల కోట్లు ఎలా క్లియర్ అవుతున్నాయి? దీని మీద ఇటీవల పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి ఎన్ని పైసలు రిలీజ్ అయినాయి? అసలు ఇయ్యాల దాకా నీకు రూపాయి ఇచ్చిందా లేదా? మరి నిజంగా ఈ కుబేర్ అనేది, వీళ్ళు చెప్పే సిస్టమ్ అనేది ట్రాన్స్పరెంట్ అయితే మరి ఇవి వెనుక ముందు ఎందుకు పడుతున్నాయి? ఒకే రకమైన ఎవరి బిల్లులు ముందు, ఎవరి బిల్లులు వెనుక, కోర్టు ఎలా క్లియర్? ఈ ఎంపిక ఎవరు చేస్తున్నారు? ఓకే, అనుమతి లేకుండా ఫైల్ కదలకపోతే అక్కడ అవినీతి లేదని ఎవరు చెప్పగలరు? అది ఇక రామకృష్ణారావు గారే చెప్పాలి. ఇక ఆయన నీతి నిజాయితీ గురించి ఆయన, ఫైనాన్స్ సెక్రటరీ, CM గారు వీళ్ళే చెప్పాలి. వీళ్ళ అబద్ధం కూడా చాలా సీరియస్గా, చాలా అసలు ఈయన చెప్పేది నిజం కావచ్చు, బక్క జడ్సన్ అబద్ధం ఆడుతుంది కావచ్చు అనే తట్టుగా ఉంటుంది. ఈరోజు అట్లుంటుంది వాళ్ళ కథ. ఓకే, ఈ ఎంపిక ఎవరు చేస్తున్నారు? అనుమతి లేకుండా ఫైల్ కదలకపోతే అక్కడ అవినీతి లేదని ఎవరు చెప్పగలరు? ఇది కేవలం ఆలస్యమే కాదు, ఇది కేవలం ఆర్థిక సమస్య అస్సలే కాదు. ఇది పవర్ సెంటర్ పాలన, ఇది అవినీతికి తలుపులు తెరిచిన వ్యవస్థ. దీనికి మూడరాయి ఎవరంటే, అందుకనే ఈరోజు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి రామకృష్ణారావును రేవంత్ రెడ్డి తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ ఎందుకు చేసుకున్నంటే, ఆయనకు దోపిడీ చేసి పెట్టాం, నాకు కూడా చేసి పెట్టని చెప్పి పెట్టించుకున్నారు. ఇది ఆయన హస్తకృత్యం కాబట్టి ఈజీగా చేయగలుగుతారు కాబట్టి చేపించుకుంటారు. ఈ అవినీతికి ఇది అవినీతికి తలుపులు తెరిచిన వ్యవస్థ. ఈ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగికి హక్కులు ఇవ్వలేని ప్రభుత్వం, పెన్షనర్ బతుకును ఆటాడుకునే ప్రభుత్వం కాకపోతే ఏది? ఈ ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు ఉందా లేదా? పాతోనికి లేదు, ఇప్పటోనికి లేదు. మేము భిక్ష అడగడం లేదు. ఎవరు? రిటైర్డ్ ఉద్యోగులు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళేం భిక్షం అడుగుతలేరు. మేము ఉపకారం కోరడం కూడా లేదు. మాకేదో పథకం ఇవ్వండి సార్ అని ఎవరు అడుగుతలేరు. మా హక్కులు అడుగుతున్నాం.
మా చెమట విలువ అడుగుతున్నాం, మా జీవిత భద్రత అడుగుతున్నాం. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, రిటైర్డ్ ఉద్యోగులు చెప్తుండ్రు. అది చెప్పని కానీ నేను గవర్నర్ కార్యాలయం పోతే మీరు ఇక్కడికి రావద్దని చెప్పేసి తన్ని జైలు లేపించిండు. సెక్రటరీ అనుమతి, మేము ఎవరికి భయపడేది లేదు, ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, జైళ్ళల్లో పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి, ఏ కేసులన్నా వేసుకోండి, ఉరి శిక్షలు తీసుకోండి, జనరల్ డయార్ జలియన్ బాగా కాల్చినట్టుగా తీసుకొచ్చుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేది వరుసగా నిలబెట్టి కాల్చి చంపండి, మాకేం ఫరక్ పడేది, లాస్ట్ వరకు కొట్టాడతాం. సెక్రటరీ అనుమతి రాజ్యం మాకు వద్దు, మంత్రి సిగ్నేచర్ పాలన మాకొద్దు, మా డిమాండ్స్. అసలు ఈ కుబేర్ను రద్దు చేయాలి. పవర్ సెంటర్ మ్యానిపులేషన్ ఆరోపణలు. పవర్ సెంటర్ మ్యానిపులేషన్ అనేది రాజకీయ లేదా అధికార జోక్యం ద్వారా నిధుల పంపిణీలో మార్పులు జరుగుతున్నాయనే ఆరోపణలు సూచిస్తుంది. రాజకీయ వివాదాలు ఉన్నాయి 100%. కాకపోతే దీని మీద ఎవరు మాట్లాడరు. రాజకీయ ఆరోపణలు. బీఆర్ఎస్ హరీష్ రావు, బీజేపీలో బండి సంజయ్ కుమార్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోంది, స్కీమ్లకు ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపిస్తూనే ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళ హవా ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇక ఇప్పుడు నడుస్తున్న కథ ఏంటంటే, ఇక ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా ఇది పెన్షనర్లు వేధించే పాలన. ఈ పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి గారి పాలన. నువ్వు తల నరుక్కును కాదు, మా తలలు నరుకుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగుల తలలు నరుకుతున్నావు, నిరుద్యోగుల తలలు నరుకుతున్నావు, హైడ్రా పేరుతోని చిన్న చిన్న వాళ్ళు ఇండ్లు కలుపుకుంటే వాళ్ళ తలలు నరుకుతున్నావు. జర భూమి రేటు పెరిగిందంటే సన్నకారు రైతుల భూములు గుంజుకొని వాళ్ళ తలలు నరుకుతున్నావు. నీ తలలు ఎందుకు నరుకుంటున్నావు సార్? నువ్వు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకొని హార్వర్డ్ యూనివర్సిటీలో పెన్ను పుస్తకం లేకుండా చదువు వచ్చిన ఏకైక విద్యార్థి రేవంత్ రెడ్డి గారు. అందరు సెల్యూట్ కొట్టండి. ఏది పెన్ను బుక్కు లేకుండా కాలేజీకి పోయిన విద్యార్థి. ఇది పెన్షనర్లు వేధించే పాలన. తెలంగాణకు అవమానం. ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని పూర్తి జీవితం సేవ చేసిన పెన్షనర్కు, పిల్లలకు విద్యా చదువు బుద్ధులు చెప్పిన వాళ్ళకు, ప్రజలకు సేవలు అందించిన వాళ్ళకు అర్థమైందా? వాళ్ళ పూర్తి జీవితం సేవ చేసింది దీనికోసం. పెన్షన్ రావాలంటే అనుమతి ఈ కుబేర్, డిఏ రావాలంటే వాయిదాల పద్ధతిలో 30 నెలలు, గ్రాడ్యుయేట్ కాదు, లీవ్ ఎన్కాష్మెంట్ రాదు, జీపీఎఫ్ రాదు, జిఎస్ఎఫ్ రాదు, టీజీఎల్ఎఫ్ రాదు, రావాలంటే ఫైలు పైకి. ఇదేనా సంక్షేమ పాలన? ఐఎఫ్ఎంఐఎస్ ఉంది అంటారు, ఈ కుబేర్ ఉంది అంటారు. కానీ పెన్షనర్ జీవితంలో ఏముంది? సిస్టమ్ కాదు, సెక్రటరీ నడిపిస్తాడు. ఏ సెక్రటరీ? ఎవరికి కావాలన్నా ఎవరికి పోవాలన్నా సందీప్ కుమార్ సుల్తాన్, అది కింగ్ ఆఫ్ షీప్ స్కామ్, గొర్రెల స్కామ్లో ఉన్న మొదటి ముద్దాయి. కానీ ఆయన మీద ఎంక్వైరీ జరగదు. చట్టం కాదు, ఆయనను కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు స్పెషలిస్టు వీళ్ళు. సిస్టమ్ కాదు, సెక్రటరీ నడిపిస్తాడు. చట్టం కాదు, మంత్రి సిగ్నేచర్ నడుస్తుంది. ఒకే రకమైన పెన్షనర్స్ బిల్లులో కొందరికి పడతాయి, కొందరికి పడవు. ఎందుకో? ఇది ఎవరి నిర్ణయం? ఇది ఆలస్యం కాదు, ఇది అవమానం. ఇది పెన్షనర్లపై హై లెవెల్ అన్యాయం. పెన్షనర్లు గౌరవించండి, చావులను కోరుకోవద్దు అని పద్యం రాసే లోపే ఇంకొక మరణం ఫోటో మీకు చూపించిన. జగన్నాథం, ఏఎస్ఐ ఏఆర్, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులు ఎక్కువ ఎందుకు మరణిస్తూ ఉండ్రు? ఒక పోలీస్ ఏఎస్ఐ, ఈయన కూడా పైసల కోసం తిరుగుతుండు. ఈయన కూడా హార్ట్ పేషెంటు. 3 బ్లాకులు అయినాయి. ఆయన అనుమతి లేకుండానే నేను లైన్లోకి తీసుకుంటా. అయితే ఇవాళ ఎంత అన్యాయం అంటే, ఎందుకు పోలీస్ అన్న నమస్తే అన్న, నేను లైవ్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే, ఒక ప్రశ్న మేము నాకు అడగదలుచుకున్నా. ఇవాళ ఇంకొక ఎస్ఐ చనిపోయిండు అన్న, ఇంకొక ఏఎస్ఐ ఏఆర్ ఎస్ఐ చచ్చిపోయాడు. ఇప్పుడు నాకు దగ్గర ఇప్పటిదాకా నేను ఒక వీస్తుపోయే వాస్తవం ఏంటంటే, ఇవాళ అత్యధికంగా మరణిస్తున్న వారి సంఖ్య పోలీసులు, టీచర్లు ఉన్నారు. అత్యధికంగా ఇంకా కొంతమంది చెప్పనోళ్ళు కూడా ఉన్నారు సార్. చెప్పనోళ్ళు నాకు తెలిసింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోటోలు నేను చూసిన ఒట్టిగానే చెక్ చేసే వరకు ఏంది ఇంతమంది పోలీసులా? రియల్ అబ్బా నాకు. ఎందుకంటే నేను కూడా ఒక పోలీస్ అయిన కొడుకును కాబట్టి నా గుండె జారిపోయిన పని అయింది. ఇప్పుడు నా గుండె జారిపోయిన పని అయింది. నేను ఒట్టే ఫోటో అంటే నేను మామూలుగా ఇంకొక ఎస్ఐ చనిపోయినా చూసిన. ఈ ఫోటోలను నా దగ్గర సేవ్ చేసుకున్నా కదా. ఈ సేవలను చూసుకుంటే వరకు ఇప్పుడు అత్యధికంగా దాదాపు ఒక 25-20 మంది పోలీసులు చచ్చిపోయినారు.
అవును సార్, ఇంకా 5-6 మంది కూడా ఉంటారు, కానీ నేను చెప్పిన వాళ్ళకు బక్క జగన్ సార్ పెట్టండి, సార్ అడుగుతాడు చేస్తాడు అని చెప్పిన. ఇప్పుడు సి జగన్నాథము అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు ఏఆర్ సార్. హైదరాబాద్ సిటీ. మొన్న ఒక సార్. జమీదారు చనిపోయిండు, వాళ్ళ భార్య ఫోన్ చేసింది, వాళ్ళ ఫోటో పంపలే నాకు. ఇప్పుడు సార్. అత్యధికంగా పోలీసులు చచ్చిపోతున్నారు అబ్బాయి, ఏంది ఇది ఇంత భయంకరం ఇది? అవును సార్, ఇప్పుడు వాళ్ళకి అప్పులు ఉంటాయి, అవి ఉంటాయి. ఆయన భార్య కూడా చనిపోయింది. వాళ్ళకు అంతా పరిశాన్ అయ్యి గుండె వాళ్ళకి ఏదో రోగాలు, హార్ట్ అటాక్ అవి ఇవి వచ్చి చనిపోతున్నారు సార్. ఇప్పుడు నువ్వు రిటైర్డ్ అయ్యి నువ్వు ఎప్పుడు రిటైర్డ్ అయినావు? నేను 25 జూలై 31 సార్. మీకు మీరు కూడా అంటే హార్ట్ ఆపరేషన్ అయిందని విన్నా, కరెక్టా? నాకు 3 బ్లాకులు ఉన్నాయి సార్, 2 చేయించుకున్నా. ఆ, ఇంకోటి ఉన్నా సార్, ఇక అది ఇన్సూరెన్స్ రాదంటే ఇక ఏమైనా పైసలు వస్తాయేమో చేయించుకున్నారని ఊరుకున్నా సార్. ఆ, సార్ అదే ఏమైనా పైసలు వస్తే చేయించుకున్నారని అనుకుంటున్నా సార్. ఆ, ఇప్పుడు మా రిటైర్మెంట్ వాళ్ళకి ఏమో హెల్త్ కార్డులు అవి ఇవి ఏం లేవు కదా సార్, ఉన్నప్పుడే ఇవ్వకుండా ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక మాకు అడుగుతూనే లేరు వాళ్ళు ఎవరు. ఎవరు అడుగుతారు? ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే ఇది లేదు. అవును సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎవరు అడగరు సార్. అరే ఇంత భయంకరం రియల్ అబ్బా, నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇంతమంది పోలీసులా? సార్ అవును సార్. ఇంకా ఒకరిద్దరు కూడా ఉన్నారు సార్, తమరికి పెడతా సార్ ఫోటోలు అవి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పెడతా సార్. సరే అబ్బా, సారీ సార్. నమస్కారం సార్. నమస్తే. ఈయన కూడా ఒక ఏఎస్ఐ, పేరు చెప్పదలుచుకోలే, ఈసారి పంపినాయి. ఇప్పటికీ దాదాపు 25 మంది పోలీసులు చచ్చిపోయినారు, 21 మందిలా. 25 పోలీస్ ఆఫీసర్స్ ఇయాటి వరకు. వీళ్ళొక నక్సలైట్ల చేతిలో చచ్చిపోలేదు, లేకుంటే వీళ్ళు టెర్రరిస్టుల చేతిలో చచ్చిపోలేదు, సంఘ విద్రోహ శక్తుల చేతులలో చనిపోలేదు. వీళ్ళు పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన వాళ్ళు వీళ్ళు. ఇవన్నీ వీళ్ళు పోలీసులు చెప్తున్నా, ఈరోజు శాంతి భద్రతలు కాపాడే పోలీసులు ఈరోజు 20 మంది చచ్చిపోయినరు. విద్యాబుద్ధులు చెప్పేవారు దాదాపు 25 మంది, 25 మంది చచ్చిపోయినరు. తక్కిన డిపార్ట్మెంట్లో 10ల సంఖ్యలో చనిపోయినరు. ఇంతమంది పోలీసులు, అత్యధికంగా పోలీసులు చనిపోయినరు. ఈరోజు ట్రీట్మెంట్ ఇప్పుడు చెప్తుండ్రు ఏఎస్ఐ గారు, ఇంకో దానికి ట్రీట్మెంట్ 3 బ్లాకులు ఉంటే, ఏఎస్ఐ గారికి 3 బ్లాకులు ఉంటే, ఏ పోలీస్ సంఘం అధ్యక్షానికి చెప్తున్నా, మీ పోలీస్ అధ్యక్షులని వేసుకొని పీటలు వేసుకొని తిరుగుతుండ్రు కదా, మీరు పోలీస్ సంఘం అధ్యక్షులకు చెప్తున్నా, ఈరోజు ఇంతమంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఎంతమంది పోలీసులు చచ్చిపోయినా ఇప్పటిదాకా మీ దగ్గర ఫిగర్ తెలుసా? పోలీసు సంఘమా, ఓ పోలీసు సంఘమా, మీకే చెప్తున్నా. ఆఫీసర్ల ఇండ్ల చుట్టూ పైరవులు చేసుకొని డ్యూటీలు ఎగ్గొట్టి ఈరోజు మీరు పైరవులు చేసుకొని పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతూనే, ఓ పోలీస్ సంఘ నాయకులారా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది పోలీసులు చచ్చిపోయినో తెలుసా? ఇవాళ వరకు రిటైర్ అయిన పోలీసులు చనిపోయిన ఇండ్లకు మీరు ఎప్పుడైనా పరామర్శించిండ్రా? వాళ్ళ ఇల్లు ఉన్న పరిస్థితులు ఏందో మీరు ఎవరైనా చూసిండ్రా ఇవాళ పోలీస్ సంఘమా? లేకుంటే మీరు కేవలము ఈరోజు ప్రభుత్వం యొక్క అడుగులు మడుగులు ఎత్తుకుంటా పైరవీలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ఆ పోస్టింగ్లు ఇప్పించుకుంటా పైసలకు. మీ దగ్గర కానిస్టేబుల్ అని కొడితే మీరు స్పందించారు మీ సంఘం. వాళ్ళ డిఏలు ఇవ్వకుంటే మీరు స్పందించండి మీ సంఘం. ఈరోజు వాళ్ళ మీ దగ్గర మా జీతంలోకి వెళ్ళి 700 మీరు మా జీతాలలోకి వెళ్ళి కట్ చేసుకుంటారు, మాకు ఆరోగ్య భద్రత ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకుంటాయని మీరు అడిగారు మీ సంఘం. ఈరోజు రిటైర్ అయిన పోలీసులు అత్యధికంగా మరణిస్తే మాట్లాడేది మీ సంఘం. ఎవడెన్నుకున్నాడు మీరు? ఎవడేసిన మీ కోట్లు? ఓ పోలీస్ సంఘమా, మిమ్మల్నే మేము ప్రశ్నిస్తున్నా ఈరోజు. ఎవడేసిన మిమ్మలను? దయచేసి డీజీపీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే సంఘాన్ని వెంటనే రద్దు చేయండి మీరు. ఈరోజు పోలీసులు అడగలేరు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడలేరు. వాళ్ళు ఒకవేళ అడిగితే దాని మీద వాళ్ళ సంగతి అధికారులు చూసుకుంటారు. వాళ్ళ మీద వాళ్ళు ఎవరైనా అడిగితే మేము వాళ్ళ ట్రాన్స్ఫర్లు చేపిస్తాం, వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు చేపిస్తాం, వాళ్ళని ఇబ్బంది పెడతాం అని చెప్పి ఈరోజు పనిచేసే పోలీసు ఉద్యోగులు భయపెట్టించుకుంటే మీరు మీ సంఘాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతెంత చందాలు తీసుకుంటారు ఒక సంఘం వాళ్ళు. ఎన్నేళ్ళకెళ్ళి మీరు వెళ్తూ ఉన్నారు ఈరోజు ఆ సంఘం పేరు పైన. ఎన్ని రోజులకెళ్ళి ఈరోజు మీరు ఆ సంఘాలలో ఉన్నారు. ఇక ఉపాధ్యాయుల సంఘాల గురించి చెప్పే అవసరమే లేదు, ఇక ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. ఇక వాళ్ళ గురించి మాట్లాడలే వద్దిగా. ఇంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు నిజంగా గుండె తరక్కబోతుంది ఇంతమంది పోలీసులు చచ్చిపోతూ ఉంటే.
ఇంకా 3-4 ఈయన పాపం ఇందాక ఫోన్ చేసిన ఆయన 3 బ్లాక్లు ఉంటే 2 బ్లాక్లకు ట్రీట్మెంట్ చేసుకున్నట్ట ఇంకో దానికి పైసలు లేక ఆగిపోయిందంట. ఎవరు మాట్లాడతారు? ఎవరు వస్తారు? ఈయనకేమన్నా అయితే బాధ్యత ఎవరు? నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను పాపం, పైసలు వస్తాయా అని. నాతోని ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో నాతోని ఒక ఆయన కోర్టులో 3వ పిటిషన్ వేసినటువంటి ఒక రెడ్డి, పెద్దారెడ్డి, చిన్నారెడ్డి కాదు పెద్దారెడ్డి, ఆయన పేరు ఉపేందర్ రెడ్డి, నా డబ్బులు వస్తాయని 10 సార్లు అడిగిండు. ఆయనకు ఈ పైసల పైన ఎంతో ఆశ పెట్టుకున్నాడు, ఈరోజు నేను ఒకటి బాగా ఈరోజు మనం అందరం చాలామంది చాలా గ్రూపులు పెడతారు, ఈరోజు కులాల కోసం పార్టీలు పెడతారు. నా అనుభవం చెప్తున్నా, నా రిటైర్మెంట్ అయిన వాట్సాప్ గ్రూపులో రెడ్లు ఉన్నారు, వెలుమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం, ఈయనకు ఇలా పలానా రా ఉన్నాడు, ఏకంగా మా వరంగల్ ఎర్రబెల్లి అనే ఇంటి పేరు పెట్టుకున్న ఒక పెద్ద బంధుత్వం ఉన్న వెలమ అనే ఉన్నాడు. అంటే ఈరోజు వాళ్ళను రాజకీయాల కోసం కులాన్ని వాడుకుంటారు, కానీ ఈరోజు ఆ పదవులను ఎవడు వాడుకోడు. ఒకవేళ రియల్గా ఆయనది వాళ్ళది అంత పతారం ఉంటే ఆయన ఉండనే ఉండడు. మా గ్రూప్లో ఒక 10 మంది రెడ్లు ఉన్నారు ఈరోజు రిటైర్మెంట్ పైసల కోసం ఎదురు చూసేవాళ్ళు, రోజు పైసలు వస్తాయానని. ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సర్కార్ ఈరోజు రెడ్ల కోసం పనిచేస్తూ ఉంటే మరి ఈ రెడ్లు నా గ్రూప్లో ఉన్న ఈ రెడ్ల గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు. ఈరోజు అది అడ్డం పెట్టుకొని కేవలం ఓటర్ రాజకీయం చేయనికే కులాలు. ఈరోజు ఇంతమంది చనిపోయేలా అత్యధికంగా బీసీలే ఉన్నారు. మరి ఈరోజు బీసీల పేరుతో ఓట్లాడుకునేటోళ్ళు, బీసీల పేరుతో పార్టీలు పెట్టుకునేటోళ్ళు, బీసీల పేరుతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు ఈరోజు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళని ఎంతమందిని పోయి పరామర్శించారు? ఎంతమంది పోయి పరిస్థితి ఏందో తెలుసుకున్నారు? కాబట్టి ఇవన్నీ ఏముండయి. ఒకవేళ నిజంగా ఇవన్నీ ఉంటే నా గ్రూప్లో వాళ్ళు ఉండేటోళ్ళే కాదు. నేను షాక్ అయిపోయినా, ఇదా పరిస్థితి అని. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా తాత్కాలికం. బలహీనమైన నాయకత్వం, బలహీనమైన మనుషులు, బలహీనమైన వ్యక్తులు ఈరోజు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. బలహీనులు, బలవంతులు కాదు, బలహీనులు. వీళ్ళంతా బలహీనులు. ఈరోజు రెడ్ల పేరుతోని, వెలమల పేర్లతోని, బీసీల పేర్లతోని, బ్రాహ్మణుల పేరుతోని రాజకీయాలు చేస్తారు చూసినావా? వాళ్ళందరూ కూడా బలహీనులు. ఇంతమంది చనిపోతూ ఉంటే మాట్లాడుతుండ్రా? కొంతమంది ఒక జర్నలిస్ట్ చెప్తుండ్రు, ఇంకా రిటైర్మెంట్ వాళ్ళ సబ్జెక్ట్ ఎన్ని రోజులు పట్టుకొని వెళ్ళాడుతావని. వాళ్ళ న్యాయం జరిగేదాకా నేను వెళ్ళాడతా. నువ్వు ఏమన్నా అనుకో. నా గ్రూప్లలోనే నేను అన్నీ చూస్తూ ఉంటాను, నేను స్పందించా. దేనికి ఆన్సర్ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన ఆ గ్రూప్లో అందరు ఉన్నారు. ఆ గ్రూప్లో నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎవరెవరు పెడుతుండ్రో. కానీ నేను దేని మీద స్పందించా. ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళ పేర్లు కూడా చూస్తా. అయ్యో ఈయన పేరు కేసీఆర్ చుట్టాం కదా, అయ్యో ఈయన దయాకర్ రావు చుట్టాం కదా, అయ్యో ఈయన పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి దగ్గర బంధువు కదా, మరి వీళ్ళకెందుకు పైసలు వస్తలేవు? ఓహో ఈయన మామూలు ఉద్యోగా, ఈయన నిన్న వాడుకుంటుండా. అయ్యో ఈమె శ్రీధరబాబు బంధువు కదా, ఈమె గ్రూపులు ఉన్నది. నేను ఎందుకు అన్ని ఇప్పుడు చెప్తున్నా అంటే రాజకీయాల కోసం ఎట్లా వాడుకుంటారు అనేది చెప్తున్నా. ఇది ఈరోజు చాలా బాధాకరమైన విషయము. ఈ కుబేర్ వల్ల ఏ విధంగా ఈ కుబేర్ని అడ్డం పెట్టి ఏ విధంగా దోచుకోవడానికి ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారిని, కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా చేర్చుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు. వాళ్ళ డబ్బులు, వాళ్ళ జీతాలంతా వీళ్ళ కబంధ హస్తాలలో పెట్టుకొని దాన్ని ఎట్లా ఇష్టానుసారంగా వాడుకొని కనిపెట్టుకుంటారు. ఒకవేళ ఈ కుబేర్ అనేది లేకుంటే ఫస్ట్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు జీతాలు పడాలి, వాళ్ళ పిఆర్సీలు పడాలి, వాళ్ళ డిఏలు పడాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పైసలు ఇవ్వాలి, తర్వాత కాంట్రాక్టర్లకు పథకాలకు అట్లా పోవాలి. కానీ వీళ్ళకు కమిషన్లు రావాలంటే, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిల్లులు ఇవ్వాలంటే ఈ కుబేర్ వీళ్ళ చేతుల్లో ఉండాలి. ఆ చేతుల్లో పెట్టుకొని వీళ్ళు ఆట ఆడే పరిస్థితి. కాబట్టి ఇష్టానుసారంగా ఈరోజు డబ్బును వాళ్ళ సొంత సేవింగ్ అకౌంట్లకు వాడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అత్యధిక మరణాలు అవుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, అత్యధిక మరణాలు అవుతున్నటువంటి రిటైర్డ్ టీచర్లు, ఈరోజు సామాన్య ఉద్యోగులు, అంతేకాకుండా మనకు రాని నంబర్లు మొత్తం అంతా కలిసి మన చేతిలో ఉన్నది ఇవాళకి 61 మంది ఇవాళకి మరణించడం జరిగింది.
కాబట్టి ఆ కుటుంబాల ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలంటున్నా. ఇంకా నంబర్లు పెరగకుండా నేను చూసుకోవాలంటున్నా. వాళ్ళతో అండగా నిలవాలంటున్నా. వాళ్ళ మన బాసటగా ఉండాలంటున్నా. ఈరోజు ఖచ్చితంగా ఒక పోరాటం అనేది ముందు ముందు ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేస్తాం. వీళ్ళు ఎక్కడ కూడా తగ్గేదే ఉండదు 10 పైసా వచ్చేదాకా. రేవంత్ రెడ్డి రాకపోతాం మేము. రేవంత్ రెడ్డి రాకపోతాము. రేవంత్ రెడ్డి అంటే జీవితంలో ఎమ్మెల్యే కాకుండా కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చూసుకుంటారు. కందిర్ ఈగల్ లెక్క, జోర్ ఈగల్ లెక్క ఈయనే కాదు, ఈరోజు ఆపోజిషన్ లీడర్ లెక్క అందరినీ కూడా రౌండప్ చేస్తాం. ఈరోజు ఆపోజిషన్ పత్రిక ఉన్నటువంటి నమస్తే తెలంగాణలో కూడా ఈ వార్త రాలేదంటే వాళ్ళు ఎవరి పక్షంగా ఉన్నారు ఈరోజు? అంటే ఈ కుబేర్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టే కదా, రిటైర్మెంట్ ఉద్యోగులో వీళ్ళ పాత్ర ఉన్నట్టే కదా. ఈరోజు వాళ్ళకు అత్యంత సన్నిహితులకు వాళ్ళ పైసలు వాళ్ళు ఇప్పించుకుంటుండ్రు కదా, వాళ్ళు బిల్లులు ఇప్పించుకుంటుండ్రు కదా. ఈరోజు దానికి బట్టి విక్రమ అనేటోనికి ఈరోజు హరీష్ రావు దగ్గరుండి పైసలు ఇప్పించే ఒక పెద్ద ఉదాహరణ. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు, సామాన్య జనానికి ఈరోజు ఈ దోపిడీదారికి జరుగుతున్న ఒకటి మహాయుద్ధం. ఇది రియల్. నేను అందరు కూడా ఎవరెవరైతే ఇంట్లో వదిలేసి లేడీసు చాలా పొద్దుగాల భద్రాద్రికి వెళ్ళి, భద్రాద్రి ఆమూలకు, నల్గొండ ఈన్మూలకు, గద్వాల ఆమూలకు, నాగార్జున సాగర్కి వెళ్ళి రాత్రి బయలుదేరి ప్రయాణం చేసి పొద్దున 4 గంటలకు భద్రాద్రికి వెళ్ళి వస్తారు, రాత్రి ఆదిలాబాద్కి వెళ్ళి వస్తారు, రాత్రి బయలుదేరి పొద్దున వచ్చి పాపం వాళ్ళు ఎక్కడ తయారైనరో, ఏం తిన్నారో, వచ్చి ఆ రాజ్భవన్ ముందు పోయి స్లోగన్లు ఇచ్చి అరెస్ట్లు అయ్యి పోలీస్ స్టేషన్లో ఉండి ఎంత గొప్ప వీళ్ళు. నేను ఫుల్ ఈరోజు యువకులు చేయలేని, నిరుద్యోగులు చేయలేని ధర్నాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు చేస్తున్న మామూలు విషయం కాదు ఇది. నేను వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబస్తుల లెక్క నేను అయిపోయినా. నాకు ఆర్థికంగా నాకు కష్టం అనిపించినా కానీ వాళ్ళ దగ్గర నాకు ఒక ఛాయ్ పైసలు తీసుకోవాలన్న బాధ, వాళ్ళ రక్తం తాగినట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ దగ్గర ఒక వాటర్ బాటిల్ తాగుతున్నా వాళ్ళ రక్తం తాగినట్టు అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఏమో సహాయం తీసుకోవాలన్నా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎంత కష్టమైన నష్టమైన వాళ్ళతో నిలబడాలి, వాళ్ళను స్టాండ్ చేయాలి. వచ్చే ఉద్యోగులు రేపు రిటైర్ కాబోయేటోళ్ళు కూడా ఈ ఉద్యమం మీద ఆశ పెట్టుకున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, రేపు రిటైర్ కాబోయేటోళ్ళు కూడా ఈ ఉద్యమం మీదనే ఆశ పెట్టుకుంటారు. ఈ ఉద్యమం సక్సెస్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు నమ్మరు, నేను చెప్తున్నా. పోలీసులు నిన్న మనల్ని బాధపడుకుంటా మనల్ని అరెస్ట్ చేసిండ్రు. కోపంతో కాదు, బాధపడుకుంటే అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పైసలు వచ్చిన రాకుండా వాళ్ళ జేబులకి మనకు అన్నం తినబెట్టిండ్రు. మనం మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు నిన్న వాళ్ళతోని వాళ్ళ విధుల భాగంగా మనం అరెస్ట్ చేసింది. కానీ ఈరోజు వాళ్ళు బాధపడకుండా, వాళ్ళు అరెస్ట్ చేసినందుకు వాళ్ళు బాధపడకుండా మనం అరెస్ట్ చేశారు. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా ఈ పరిస్థితి మాకు రాబోతుందా అని. అందుకని వీళ్ళు అత్యధికంగా మరణించింది పోలీసులని నేను మాటికి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారో, ఈ సంఘాలు ఎటుపోయినాయని. ఈ ఉద్యోగ సంఘాలు అంతా చచ్చిన వాళ్ళు శవాలు లెక్క బతుకుతున్న వాళ్ళు. పోలీస్ సంఘ అధ్యక్షులు కూడా మీ శవాలు లెక్కనే, మీరు సజీవంగా ఉన్న శవాలు. మీరు ఇంకా ట్యాగులు వేసుకొని పోలీస్ సంఘం అధ్యక్షులని కార్లు పెట్టుకొని, కార్లలోకి ఇట్లా ముందు పెట్టుకొని సిగ్గులే కూడా తిరుగుతూ అంటారు. మీరు సిగ్గు శరం ఏమని ఉందా మీకు? సంఘం అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఇంత దరిద్రంగా తయారైపోయినా, అంత దరిద్రంగా తయారైపోయాయి సంఘాలు అయితే. వాళ్ళకైతే క్రమశిక్షణ కిందికి వస్తారు. వాళ్ళని ఏమన్నా చేయవచ్చు పోలీసు వాళ్ళని, కాబట్టి ఎవరు మాట్లాడకుండా వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. మేము మాట్లాడతాం బరాబర్, ప్రతి ఇష్యూ పైన మాట్లాడతాం. డిపార్ట్మెంట్లలో నేను చెప్తున్నా, మీకు ఎవరెవరు సతాయిస్తుండ్రో, ఎవరెవరు ఇబ్బంది పెడుతుండ్రో మీ సంఘం పేరు ఇవ్వండి, ఫోటో కూడా పంపండి. ఫోటో కూడా సమాజానికి చూపెడతాం, వాళ్ళ ఇళ్ళలో తీసుకుపోయి చూపెడతాం. వాళ్ళ మనుషులు, వాళ్ళ లీడర్లు, వాళ్ళతో బతుకు, వాళ్ళ ఒక అధ్యక్షులు, వాళ్ళతో సంఘం, 25 మంది పోలీసులు చచ్చిపోతే ఈరోజు దిక్కు లేదు మీకు వాళ్ళని పోయి చూడడానికి. మనుషులు కాదు మీరు. ఇదా మీ నాయకత్వం? ఇదా మీ లీడర్గిరి? హోంమంత్రి అనేటోడు ఒక 420 దగ్గర పెట్టుకుంటాడు, 420 కేసు ఉన్నాడు హోంమంత్రి పదవి. ఇవాళ ఇంకా కోర్టుకు పోయిన మునగాడు, నా మీద ఉన్న కేసులన్నీ కొట్టి అయిపోయింది, నేను శుద్ధ పూసనని. నేను శుద్ధ పూసను, నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేయండి దొంగ. కాబట్టి ఖచ్చితంగా మీ హక్కులు, మన హక్కులు వచ్చే వరకు మన పోరాటమే శరణ్యం.
ఈరోజు జగన్నాథం గారి కుటుంబానికి కూడా నెమ్మది సమాధానం కలగాలని కోరుకుంటున్నా. ఒక సమయంలో మనం వాళ్ళ కోసం ఈ 61 మందికి ఇంకా కొంతమంది పేర్లు రావాల్సి ఉన్నాయి. ఆ పేర్లు కూడా వచ్చిన తర్వాత ఒకరోజు మనం ఆన్లైన్లో మౌనం పాటిద్దాం. రేపటి దినాన రేపు రాత్రిపూట ఆన్లైన్లో మనము మౌనం పాటిద్దాం. 1 నిమిషం ఆన్లైన్లోనే ఇట్నే లైవ్ నడుపుతా. ఇదే విధంగా మనం ఎక్కడున్నామో అక్కడనే నిలబడి మనం మౌనం పాటిద్దాం. మీరు మౌనంగా ఉన్నప్పుడు దయచేసి మీరు వీడియో ఒకటి ఆన్ చేయండి. ఒకవేళ మీరు దగ్గరలో 10 మంది 20 మంది అదే ప్రాంతంలో ఉంటే అందరూ ఒక దగ్గరికి రండి. రేపు సమయం ఏదో ఒక టైంలో నేను మార్నింగ్ మీకు మెసేజ్ పెడతా, మన గ్రూప్లలో మెసేజ్ పెడతా, షేర్ చేసుకుందాం. వీళ్ళందరి ఆత్మశాంతి కోసం మనం మౌనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు నువ్వు, ఆయన, మనము ఇది కాదు, ఇదంతా ఒక కుటుంబం. వీళ్ళందరూ మరణించే వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే. కాబట్టి వాళ్ళ కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలని మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి నాకు 3 బ్లాకులు అయితే 2 బ్లాకులకు ట్రీట్మెంట్ అయింది, ఇంకో బ్లాక్ చేసుకొని పైసలు లేవన్నాడు. అసొంటి వాయిస్ విని ఈరోజు పోలీస్ సంఘం పైన నాకు ఆక్రోశం, ఆవేదన నాకు కలిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా నా పద ప్రయోగంలో ఎక్కడ కూడా నేను వెనుకబోను. నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా వాస్తవాలే. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించండి, ఆ కుటుంబాలను సందర్శించండి, రిటైర్మెంట్ పైసలు వాళ్ళకి ఇప్పించేటట్టుగా చేయండి. ఈ కుబేర్ని అడ్డుకోండి. ఈ కుబేర్ అనే దాన్ని తీసేయాలి. అది ఒక పెనుభూతం. ఈరోజు పెనుభూతం. ఆ పెనుభూతాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దయచేసి ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కాండి. ఈ ఛానల్ ఒక మహా ఉద్యమం వచ్చే రోజుల్లో చేయబోతుంది. ఇది పీడిత వర్గాల తరపున, దోపిడీ గురయ్యే వర్గాల తరపున అందరికి కూడా ఈరోజు నిలబడుతూ ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ఒక పోలీసులు చచ్చిపోతే వాళ్ళకు ఎవ్వరు కూడా ఈరోజు మద్దతుగా ఎవరు నిలబడరు. ఈరోజు ఏ ఛానల్ కూడా వాళ్ళకు సపోర్ట్గా ఎవరు నిలబడరు. ఈరోజు 25 మందికి పైగా ఈరోజు మరణించిన పోలీస్ కుటుంబాలకు కూడా మన ఛానల్ వాళ్ళ గురించి మనం మాట్లాడగలిగినాం. ఇది ప్రజల కోసం ఉన్న ఛానల్, ప్రజల చేత ఉన్న ఛానల్, ప్రజా సమస్యల గురించి మాట్లాడే ఛానల్. కాబట్టి దీన్ని పెంచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దీన్ని దయచేసి విస్తరించేటట్టుగా దీన్ని చేయండి. మనకు ఆర్థిక బలం లేదు, మనం ఎవరిని కూడా వైట్ కాలర్ బెగ్గింగ్ చేయము. ఇదంతా మన కష్టమే, మన ఆలోచనతో నేను చేస్తాను. ఇందులో ఎడిటింగ్ కానీ మన ఫొటోస్ కానీ పేర్లు కానీ అన్నీ కూడా నేను నా సొంతంగా నా చేతితోనే చేస్తాను. ప్లస్ రిటైర్మెంట్ అయినా డ్రాఫ్టింగ్ కానీ, లేకుంటే 1943 మంది ఉద్యోగులను ఇంటర్ ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి ఇప్పుడు తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాని గురించి కానీ ప్రతి అంశం పైన నేను డాక్యుమెంటేషన్ A to Z ఈ చేతులతోనే నేనే చేస్తాను. కాబట్టి నేను వేరే దానికి నేను ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితిని నేను లేను. ఉన్న ప్రతి పైసా నేను ఉద్యమాల కోసమే ఖర్చు పెడుతున్నా. కాబట్టి నేను ఒక ఎంప్లాయీని పెట్టుకొని దీన్ని చేసే అంత లేదు. కాబట్టి ఈ ఛానల్ను నడపాల్సిన బాధ్యత, నడపాలంటే ఆర్థికంగా కాదు, ఖాళీ మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యేటట్టుగా మీరు దీన్ని పెంచండి. తద్వారా మన అంశము అనేకులకు రీచ్ అయ్యేటట్టుగా చేయాలని నా ప్రయత్నం. ఎందుకంటే ఇలా నమస్తే తెలంగాణలో కూడా మన వార్త రాలేదంటే పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పత్రికలో కూడా మన వార్త రాయలేదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమన్నా. ఒక్క పత్రికలో కూడా రాలే. ఒక్క పత్రిక ఒక ఆన్లైన్ పేపర్లో వచ్చింది. ఆ పేపర్ మన గ్రూపులలో పెట్టినా అది కూడా మీరు చాలా బాగా చాలా చక్కగా రాసిండు. పూర్తిగా మన అంశాన్ని ఏదైతే అనుకుంటారో ఆ అంశం మొత్తం కంప్లీట్గా ఆయన పత్రికలో రాసిండ్రు. ఇందులో కూడా నేను దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తా. ఆర్టికల్ మాత్రం ఇది hyderabadmail.com. ఇది ఏమని ఉందంటే హైదరాబాద్ రిటైర్డ్ డాక్టర్, ఇది వేరే సబ్జెక్టు కాదు, ఇందులోనే వచ్చింది మన వార్త కూడా. హైదరాబాద్ మెయిల్ అనే పత్రికలో మన గురించి మన వార్త వచ్చింది. కాబట్టి ఆ ఒక్క పేపర్ తప్ప ఎవ్వరు రాసిన లేడు. కాబట్టి ఈరోజు మనం ఈ ఛానల్లే, మన వీడియోలనే, మన సబ్జెక్ట్నే సాధ్యమైనంత మందికి మనమే షేర్ చేయాలి. వాళ్ళని కామెంట్ చేయమని చెప్పాలి. ఈరోజు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రోజులలో వాళ్ళు కూడా ఒక పెద్ద ఇరుకనబడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద జనం 15 లక్షల మంది ఈరోజు ఉద్యోగులు ఉన్న పరిస్థితులలో మరి దాదాపు 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, 20,500 మంది. కాబట్టి ఇదందరూ కూడా అందరితట్టుగా మీరు చేయాలి. వచ్చే రోజులలో ఈ ప్రజాస్వామ్యం కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్న స్పిరిట్ను కానీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు మనందరం కూడా సోషల్ మీడియా వారియర్స్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.